అండి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హోటల్ స్టైల్లో చక్కగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా 1 కప్పు బియ్యం తీసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు మినపప్పు తీసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు అటుకులు తీసుకోండి. 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్తో ఎలా దోశ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బియ్యాన్ని ఒక గిన్నెలో పోసుకొని మొత్తం 2 టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టుకుందాం. ఇలా బియ్యాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళు పోసి ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు మినపప్పు మెంతులు కూడా ఇలా కలిపి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని నిండుగా నీళ్ళు పోసి 2 అవర్స్ పాటు నానబెట్టుకుందాం. అటుకులు మాత్రం బియ్యం గ్రైండ్ చేయడానికి ఒక అరగంట ముందు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకు బియ్యము నానిపోయిందండి. 6 అవర్స్ నానబెట్టాం కదా, నానిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మినపప్పు మెంతులు కూడా అటుకులు కూడా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాము. ఇవన్నీ కూడా ఫస్ట్ బియ్యాన్ని మిక్సీలో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఆ తర్వాత మినపప్పు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అటుకులు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి బియ్యాన్ని వేసుకున్నాం కదండి, అందులో కొద్దిగా వాటర్ను పోసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న మెత్తని పిండిని అంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫర్మెంటేషన్ కోసం. అలాగే మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. అటుకులు కూడా దీంట్లో మిక్స్ చేసి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మినపప్పును కూడా మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఉప్పు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇది కూడా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోనే యాడ్ చేసుకుందాము. మొత్తం అంతా పిండి లోతు ఎక్కువగా ఉన్న పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నైట్ అంతా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేయాలి కదా, దీన్ని పులుసు పొంగి పిండి ఎక్కువ వస్తుంది కాబట్టి పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ అంతా మనం ఇలాగే పక్కకు పెట్టుకున్నట్లయితే ఫర్మెంట్ అయ్యి పిండి ఎక్కువ వస్తుంది. మనము నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు ఈజీగా వేసుకోవచ్చు. చూద్దాము. నైట్ అంతా మనం నానబెట్టుకున్నాం కదా, ఇలా పొంగుతూ వచ్చింది. ఒకసారి పిండి అంతా మొత్తం కలుపుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకుందాం. తగినంత ఉప్పు వేసి మరొకసారి మొత్తం అంతా కలుపుకుందాము. పిండి అంతా కలుపుకున్న తర్వాత మనకు ఎంత కావాలో దోశలకు సరిపడా పిండి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ఇప్పుడు మనము దోశలు వేయడానికి కావాల్సిన పిండి తీసుకున్నాం కదా అండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. కొద్దిగా దోశలు వేసుకోవడానికి దోశ బ్యాటరీలో పిండిని కలుపుకుందాం. ఇలా చూపిస్తున్న విధంగా మనం కలుపుకుందాము. మనకు దోశ బ్యాటరీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశలు వేసుకుందాం. ప్యాన్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దాము. ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని స్ప్రెడ్ చేద్దాము. స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకుందాము క్లాత్తో.
ఇలా క్లీన్ చేసుకొని దోశ వేసుకుందాము. చూపిస్తున్న విధంగా వేసుకోవాలి దోశలు. కొద్దిగా దోశల పైన ఆయిల్ కూడా అప్లై చేద్దామండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని దోశలను కుక్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశలు కుక్ చేసుకోవాలి. దోశ ఒక వైపు కుక్ అయింది కదా అండి, ఇలా తీసి టర్న్ చేసుకొని మళ్ళీ రెండవ సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు దోశ 2 సైడ్స్ కుక్ అయింది కదండి, చాలా చక్కగా కాలింది. దీన్ని ఇప్పుడు తీసేసుకుందాము. అలాగే కుందాం. రెండవ దోశ కూడా అలానే వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకుందాము. 1 సైడ్ కుక్ అయింది కదా అండి, మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొని కాల్చుకుందాము. ఇలా మళ్ళీ టర్న్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా తీసేద్దామండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాం. ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. చూసారు కదా, మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా 2 సైడ్స్ కుక్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మన హోటల్ స్టైల్లో ఉండేటువంటి దోశ రెడీ అయిపోయింది. కొబ్బరి పల్లి చట్నీతో ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.